హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ చందు. వెల్కమ్ టు లవ్డాలో టీవీ. వెల్కమ్ టు లవ్డాలో టీవీ. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవ్డాలో ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవండి. ఇవాళ మనతో పాటు ఉన్నారు మన ఆవేశం స్టార్ నరేష్. అతను ఆవేశం స్టారా, అడుక్కుని తినే స్టారా ఇప్పుడు మనకు తెలుస్తుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సో హాయ్ నరేష్ గారు. నమస్తే. కరుణ చేయి కడుపును. నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందు బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? నీకన్నా ఎగస్ట్రా ఎవరు తినలే కానీ కానీ ఇంటర్వ్యూ అడుగు. ఏమిటండి మీరు మాట్లాడేది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ మమ్మీ ఏంటి, మీ డాడీ ఏంటి, మీరు ఎంతమంది అన్న తమ్ముళ్ళు, ఎంతమంది అక్క చెల్లెలు, అసలు ఏంటి మీ గురించి? భయ్యా నీకు షుగర్ ఉందా భయ్యా? నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. ఇదేలాగా చిన్నగా అడిగితే చెప్పు. ఒకటే నువ్వు కుక్కలాగా ఓ అంత వాకు, కుక్కలాగా ఓ అంత వాకుతావు. అంటే నేను కుక్కలతో కుక్కలాగానే మాట్లాడతాను. నువ్వు కుక్కవేలే కానీ కుక్కనే, కానీ కుక్కలతో కూడా నేను కుక్కలాగానే మాట్లాడతాను. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఎక్కడి నుంచి వచ్చారు? మరి కడప జిల్లా చిత్వేలు మండలం గొల్లపల్లి, చిత్వేలు మండలం చిన్న గామనంపల్లి నుంచి వచ్చాను. నాకు అర్థం కాలేదు సార్. మాకు ప్రపంచం చేసలే. ఎక్కడ? కడప. కడప. ఇప్పుడు నీకు ఎలా కడపలో ఎక్కడ? కడప కూడా అర్థమైంది, ఇంకా మిగతా విషయాలు ఏం అర్థం కాలేదన్నమాట. సో కడపలో ఎక్కడ ఉంటారు? నాకు అర్థంగా రేడు. అంటే నాకు బ్రెయిన్ లేదరా? నాకు అర్థంగా రేడు. ఎరా ఎర్రి కుక్క. కడపలో అని చెప్పారు. కడపలో ఎక్కడ ఉంటారు? రాజంపేట దగ్గర. ఏంటది? రాజంపేట. రంజాన్ పేట. ఇతనికి చెప్పండి, మీకు చెప్తాను. రాజంపేట, చిట్వేలి మండలం, గొల్లపల్లి. ఇది అర్థమైతే కింద కామెంట్లు పెట్టండి. ఇతను ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? సో నరేష్ గారు చెప్పండి. చెన్ను గారు, మీకు ఇంత గుర్తింపు ఎలా వచ్చింది? అభిమానం పెట్టి ఫెన్స్ పెట్టాడు. అభిమానం పెట్టి ఫెన్స్ పెట్టాడు. నువ్వు మహేష్ బాబు, నాగార్జున తెలీదండి. మహేష్ బాబు, నాగార్జున నీకు అభిమానం ఉండడానికి అంటే మహేష్ బాబు, నాగార్జున నేను చెప్పుకోవట్లేము. సమంత అనుకుంటున్నా. మన టిక్ టాక్ నరేష్ ఆవేశం లౌడాలో స్టార్తో మనం ఇవాళ కొన్ని డిస్కషన్ చేద్దాం. సో చూడండి, కొన్ని సో నరేష్ గారు, టిక్ టాక్ లో మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? నువ్వేమన్నా మళ్ళీ చెప్పు. లవలా సారా నువ్వు లవలా సారా అని పిలిచావా? ఇది ఇంటర్వ్యూ అనుకున్నా ఏమనుకుంటా నువ్వు? అరుస్తున్నాడు భయ్యుడు. ఇది ఇంటర్వ్యూ అనుకున్నా ఏమనుకుంటా నువ్వు? నువ్వు లౌడాలో స్టార్ కాదు, లవ్ స్టార్ అంటే అందరూ ప్రేమించే స్టార్. నువ్వు అది చెప్పక్కడమ్మా, అది చెప్పక్కడమ్మా. అదే లౌడాలో స్టారే, అండి అండి అదే లవ్ స్టార్. అది అక్క చెప్పు బాగా గట్టిగా. చెప్పాను కదా లౌడాలో స్టార్ మనోడు. మీకు టిక్ టాక్ లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? టిక్ టాక్ లో ఎంతమంది ఫాలోవర్స్? 1,84,000 మంది ఫాలోవర్స్. అది నచ్చ కాదు, ఎవరికి ఉపయోగం? నచ్చారు కానీ ఇద్దరు పెట్టి నచ్చారు. అస్లాం అన్న, మన పప్పు అన్న. అంతే పప్పు అన్న. అంతే ఎలా అంతే. పప్పు ఎవరు, అస్లం ఎవరు? పప్పు ఎవరు, అస్లం ఎవరు? ఎవరా మీరు ఇలా ఉన్నారండి? అదేం పల్లట్లున్నాయని కన్న బట్టల క్లిప్. ఇది ఏంది క్లిప్? క్లిప్ ఏది? బట్టలు పెట్టుకునే క్లిప్పా? బట్టలు పెట్టుకునే క్లిప్పా? ఓ నీకు అలా అనిపించిందా? ఏమో నాకైతే నీకు అన్ని నీకు తేడాగా అనిపిస్తుంది. నువ్వు తేడాగా కాబట్టి. తేడా 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 నువ్వు తేడారా? నువ్వు తేడా నాకు తెలుసురా. అడగండి. మీ క్వశ్చన్ లాగా మేము ఆన్సర్ చెప్పాలి. అంతే అంతే కానీ. మీ క్వశ్చన్ లాగా మేము ఆన్సర్ చెప్పాలి. అంతే అంతే కానీ. అంతే అంటారు. అంతే కానీ. ఓకే, నీ మూతి మీద ఎవడు తెంగాడు? ఎవడు తెంగాడు? ఎవడు తెంగాడు? నువ్వు డెంగావా? అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. నువ్వేం టెన్షన్ పడకు నాన్న. నువ్వు క్వశ్చన్ అడుగుతున్నావు, ఇంటర్వ్యూ అడుగుతున్నా. అనుకుంటా నువ్వు ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క కలిసిందా? ఒక్క నిమిషం, ఎందుకు ఆవేశపడుతున్నావు నాకు అర్థమైతే లేదు. ఇది ఇంటర్వ్యూ అనుకుంటే ఏమనుకుంటా నువ్వు? ఇంటర్వ్యూ ఇది. ఇంటర్వ్యూ అయితే 3 మంది ఎవరు డెంగారు? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఏం మాట్లాడుతూ ఉంటుంది? ఎందుకు పుడతారో కూడా తెలియదు. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఎన్నిసార్లు నీకు మెసేజ్ చేశా కానీ ఎప్పుడు నాకు రిప్లై అయ్యలే. నీకు అంత గుద్దవల్ప. ఎవరో అమ్మాయి నీకు గుద్దవల్ప అంటుంది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా?
దమాక్ లేదనమాట, మెసేజ్ చూసుకోడు, పిచ్చిపూకోడు, అందుకే రిప్లై అయ్యాడు. నీ ఆన్సర్ కూడా నేనే చెప్పాడు, నీ ఆన్సర్ కూడా నేనే చెప్పేస్తున్నా. ఓకేనా? నువ్వు పెద్ద పిచ్చి బుక్కలు కాబట్టి నువ్వు పెద్ద పిచ్చి బుక్కలు కాబట్టి నువ్వు అందరితో మెసేజ్లు వస్తావు, వాళ్ళందరికీ రిప్లై ఇస్తావు. పులిహోర కలుపుతా ఉంటా చెప్తున్నా, పులిహోర కలుపుతా ఉంటా చెప్తున్నా. ఓకే, మీకు తెలుసు కదా ఎవరు పిచ్చిపూకోడు ఎవరు మంచోళ్ళు. ఫ్రెండ్స్ మీకు చూస్తే అర్థమైపోతుంది. వాళ్ళకే తెలుసులే. ఒక అమ్మాయి పెట్టింది, నా ఎర్రిపుక్ బర్తన్ నాకు తెచ్చేయండి, నా ఎర్రిపుక్ బర్తన్ నాకు తెచ్చేయండి ప్లీజ్. వీటిని నువ్వు ఎట్లా భర్త అనుకుంటున్నావు నాకు తెలియదు. ఈడ ఒక పెద్ద పిచ్చిపూకోడు. ఓకేనా? చెప్పండి, మీ వైఫ్ అడుగుతున్నారు, మీరంటే ఎప్పుడు వెళ్తారు? నాకు పెళ్లి కాలేదు, నువ్వు చూసావా? నువ్వు పోకుండా చూపించు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆవేశం ఔలా బుక్ స్టార్ గానికి కాకరకాయ ఉందా? ఉండదు, కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి, అదే మ్యాజిక్. కాకరకాయ ఉందా? తెలీదు అంటే విన్నాను. ఇంకో క్వశ్చన్, చెప్పండి విన్నా. నీకు దమ్ముంటే సైకో స్పెల్లింగ్ చెప్పరా? అంటే అది లమ్డి కొడక. క్వశ్చన్ నాకు మెంటల్ అయినా అడ్డలేము. ఒక్క నిమిషం ఆవేశపడకు, అడుక్కునేది స్టార్. కూసో మూసుకుచ్చరా పూల సొక్క. కూసో. నవ్వులెప్పు కొనుక్కుంటాం ఏమనుకుంటాం, నవ్వులెప్పు కొనుక్కుంటాం ఏమనుకుంటావు నువ్వు? అంటే నా మనసులో ఉన్న మాట తెలిసింది. Radha 550 Steel TMT. ఎరుపు కూడా పెద్ద ఎరుపుకు పెద్ద ఎదవా, పెద్ద సొంత ఎదవా. వేసేసాడు, బాగా వేసేసాడు. పెద్ద ఎరుపుకు పెద్ద ఎదవా, పెద్ద సొంత ఎదవా. ఏంటిది మాకేంటిది అంటున్నాను. నీకు ఏమి పెట్టాడో ఏమి మాట్లాడతారో అర్థం కాదు. పిచ్చి ఇంత అవసరం లేదు. ఇంట్లో ఈడు ఇచ్చాడు, నా సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నా బోర్డు తెలియదు. కొద్దిలో అంతా గదలా ఎగురుతుంది. కుదురదంతా గద్దలా ఎగురుతో మాట్లాడుతున్నాడా? చెత్తరా కొడక దిగి, ఇక్కడ ఉన్నట్టు మొహం పగిలిపోద్ది, దెంగ ఇక్కడ నుంచి. కొంచెం దూరం డిస్టెన్స్ అటు జరిగి మాట్లాడు. కూర్చో ఏం కాదు. ఓకేనా? అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతారు. నువ్వు క్వశ్చన్ అయితే నీట్గా చూపించుకోకుండా గుడ్డ దొక్కుతా మేకలు దిక్కుతా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? గుద్ద దొక్కుతా మేకలు దిక్కుతా. ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత మదం. ఎవరి ముందు సరే కూర్చో. దింపుతూ కూర్చో. గుర్రానికి గడికి క్రాసింగ్ చేస్తే పుట్టేసినట్టున్నాడు. వచ్చిందండి వయ్యారి. నేను మీ అలంకృత. ఈ రోజు మనతో పాటు ఎవరున్నారు తెలుసా? ఉప్పల్ బాలనయ్య. హాయ్. రారా గజ్జుకుక్క అద్దా. అన్నయ్య ఒకసారి అందరికి హాయ్ చెప్పు. హాయ్ అండి, నేను ఉప్పల్ బాల్ తెలుసుకో. మీ అందరికి హాయ్. రారా బట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆహా, ఆ మొక్కం చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. కంచరగాడిది లాంటి ముక్కు, గుడ్ల గోప లాంటి కళ్ళు. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? ఓకే, ఈ రోజు మనతో పాటు ఉప్పల్ బాలనయ్య ప్రాంక్ కాల్ చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అండ్ ఎవరికైనా ఫోన్ కాల్ చేసి ఇంకా నువ్వు మామూలుగా ఆడుకోవద్దు, సీరియస్లీ ఒక రేంజ్ లో ఆడుకోవాలి. బాగా కనెక్ట్ అయినట్టుంది, మామూలుగా ఉండొద్దు. హలో, ఎవడు నువ్వు మాట్లాడేది? బావ నేను ఉప్పల్ బాల్ మాడుతున్నా. చెప్పు ముందు ఏం చేస్తానంటారా గాడిద? ఎక్కడున్నా? నీకు పెళ్ళైంది కదా? అంటే అది ఓ కొడుకు కదా? ఏదో తేడాగా ఉందేంటి? ఏం లేదు, మా సారు తెలుసురా కాదని చెప్పట్లే. నాకిప్పుడే తెలియాలి.
తెలిసి తీరాలి. ఏమా